హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు అయితే నేను ఆనపగింజలు సొరకాయ అదే ఆనపకాయ అండి కర్రీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది దోశ చపాతీలోకి అలాగే అన్నంలోకి కూడా. సో దానికోసం ముందుగా ఈ విధంగా ఆనపకాయ కట్ చేసి పెట్టుకోవాలి, ఆనపగింజలు కూడా. తర్వాత దీనికి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో పల్లీలు అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేయించుకున్నానండి. ఇందులోనే 2 లవంగాలు, కొద్దిగా చెక్క, తర్వాత తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అల్లం కొద్దిగా చిన్న ముక్క అండి తీసుకొని ఇందులోనే కట్ చేసిన ఒక చిన్న సైజు టొమాటో వేసుకొని మిక్సీ అయితే రుబ్బుకోవాలి. ఇలా బరకగా రుబ్బాక ఇందులో పళ్ళు అయితే వేసుకోవాలండి. పసుపు పొడి, ధనియా పౌడర్, కారపొడి అండి, కారం తగ్గట్టు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ రుబ్బుకోవాలి. ఈ విధంగా కారం రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు తిరగబోత అయితే వేసుకోవాలండి. దానికోసం కుక్కర్లో అయితే చేస్తున్నాను. 4 విజిల్కి ఈ కర్రీ అయితే అయిపోతుంది. సో ముందుగా ఆయిల్ అయితే వేసుకొని ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన టమాటో వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాలండి, ఒక 5 నిమిషాలు. ఇలా వేగాక ఇందులోనే కొత్తిమీర వేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న కారం అయితే వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన అంతా వెళ్ళాలి. ఇది ఒక 2-3 మినిట్స్ అయితే వేయించుకోవాలి. అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా వేగుతూ ఉన్నప్పుడే అండి ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆనపగింజలు, ఆనపకాయ అయితే వేసుకోవాలి. ఇది కూడా ఒక 2-3 మినిట్స్ అయితే వేయించుకోవాలండి. ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టాలి. అప్పుడే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. బాగా వేగాలి, ఒక 2-3 మినిట్స్ అయితే. ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకోవాలండి పులుసు తగ్గట్టు. ఒక 4 విజిల్లు పెట్టుకుంటే కూర అయితే బాగా ఉడికిపోతుందండి. ఇందులోనే ఉప్పు అయితే వేసుకోవాలి. రుచి సరిపడ ఉప్పు అయితే సరిపోయిందో లేదో. మనం స్టార్టింగ్లో వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతే అండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయిందండి. సో విజిల్స్ వచ్చాక ఒక 5 మినిట్స్ వదిలేసానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కుర్మా లెక్క. ఇదైతే దోశలేకి, చపాతీలేకి సూపర్ టేస్ట్ ఉంటుందండి, అలాగే అన్నం లేకి కూడా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఈ విధంగా బౌల్లోకి అయితే కర్రీ తీసేసుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది కూర. చూసారు కదండి, ఎంతో నోరూరించే రుచికరమైన ఆనపకాయ, ఆనపగింజల కర్రీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజు టిఫిన్ లేకి కర్రీ వచ్చి ఆనపగింజలు, ఆనపకాయ కూర అండి. దోశ అయితే చేశాను, దోశలేకి ఈ కర్రీ. సో ఇవాల్టి టిఫిన్ వచ్చి దోశ విత్ ఆనపగింజలు, ఆనపకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. దోశలేకైతే ఈ ఆనపగింజల కర్రీ అయితే బాగుంటుందండి. ఆనపకాయ, ఆనపగింజల కాంబినేషను, అదే సొరకాయ అండి. చూసారు కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని.